హాయ్ అండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ క్లీనింగ్ చెప్తున్నాను. ఇందాక మనం ఐరన్ టీత్ బ్రష్ తోటి మొత్తం స్క్రూస్ దగ్గర ఉన్నదంతా బ్లాక్ తీసేసాం కదా. ఇప్పుడు ఇలా సోడా బాటిల్లో షాంపూ వాటర్ పోసుకొని, అలాగే కూల్ ఎగ్దా కానీ దేనిదైనా సరే ఇలా స్ప్రే ఉంటుంది కదా, దాన్ని దీనికి ఫిట్ చేసుకుని ఇలాగ మనం గ్యాస్ పై మొత్తం స్ప్రే చేసి తుడిచేసుకోవాలి నీట్గా. ఇంకొకటండి, గ్యాస్ పైన ఎప్పుడూ కూడా కడగకూడదట. ఇది నాకు గ్యాస్ పై కొన్న ఒక 6 monthsలోనే నాకు ప్రాబ్లం అయింది. గ్యాస్ మంట ప్రాపర్ రాలేదు. అప్పుడు గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేవాడిని అడిగితే, మీరు కడగకూడదండి, మీరు డైలీ కడిగేస్తున్నా అని చెప్తున్నారు, కడగకూడదు అసలు. అది ఎప్పుడు కూడా ఇలా సబ్బు పెట్టి తుడిచేసుకోవాలి. మనం షాంపూ సబ్బు ఏది యూజ్ చేస్తే అది ఇలా నీట్గా తుడిచేసుకోవడమే. లేదంటే చిన్న చిన్నవన్నీ వెళ్ళి ట్యూబ్లో అడ్డుపడిపోతాయి, దానివల్ల మంట రాదు. మీరు ఎప్పుడైనా సరే ఇలా తుడిచేసుకోండి అంతేను అని చెప్పాడు. అది అలా మొదలెట్టాక నాకు అప్పుడే ఇప్పటికి 4 years 5 years అయింది గ్యాస్ స్టవ్ తీసుకుని. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకైతే ప్రాబ్లం ఏమీ రాలేదు. నేను అప్పటి నుంచి కూడా నేను కడగటం లేదు, మొత్తం నీట్గా తుడిచేసుకుంటాను అంతే. గ్యాస్ స్టవ్ ఏదున్నా రోజు ఇలా తడిగుడ్డతోటి ఇలాగా నీట్గా తుడుస్తాను. థ్యాంక్ యూ.